పెద్ద కళలు కనకపోవడం కూడా ఒక క్రైమ్ తెలుసా. నెలకు 10,000 వస్తే చాలు, 50,000 వస్తే చాలు, ₹1,00,000 వస్తే చాలు, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేయడం కూడా మీరు ఒక క్రైమ్తో సమానం. ఒక క్రైమ్ చేస్తున్నట్టే లెక్క. అంటే పెద్ద కళలు కనాలి, లార్జ్ స్కేల్లో మనం ఆలోచించాలి, లార్జ్ స్కేల్లో మన వ్యూస్ ఉండాలి. ఆల్రెడీ డెవలప్మెంట్ అంతా అయిపోయినాయి. సీరియస్గా ఫోకస్ చేస్తే మనకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు గ్రూప్లో కూడా మన కామెంట్స్ పెట్టినారు ఏమని, సార్ మేము డబ్బులు కట్టినా కానీ డెవలప్ చేయట్లేదు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, రీజన్ ఏంటి? సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవుట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో. రేటు పెరగకపోయినా పర్లేదు భయ్. నేను చెప్పేది ఏంటంటే రేటు పెరగకపోయినా పర్లేదు కానీ పెట్టిన డబ్బులు పోవద్దు. నేను ఏజెంట్ లెవెల్ నుంచి వచ్చినాను. సో ఏజెంట్ లెవెల్లో నేను ప్రాపర్టీ అమ్మినప్పుడు కస్టమర్కి ఇలా చేసుంటే బాగుండు, కస్టమర్కి ఇలాంటి ఫీచర్లతోటి డెవలప్మెంట్ చేస్తే బాగుండు, కస్టమర్లకి ఇక కొన్న తర్వాత అతనికి రీసేల్లో మనం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు. కంపెనీ నుంచి డెవలప్మెంట్ జరగాలి, ఫైనల్ అప్రూవల్ తేవాలి, 100% కంప్లీట్ చేయాలి, యాజ్ పర్ రూల్స్ డెవలప్ చేయాలి. సో అట్లా చేయనప్పుడు ఇబ్బందే కదా. నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన, ఇప్పుడు HMDA తీసుకొచ్చి రెరా తీసుకొచ్చి ఆ ప్లాట్లని అమ్మేసిన తర్వాత 100% డెవలప్మెంట్ చేయలేదు అనుకోండి, అవి ఏమవుతుంది, ఆగిపోతాయి. అవి ఏమవుతాయి, అన్అప్రూవ్ లేవుట్లేదు, HMDA క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే మార్కెట్ బాగాలేదు, మార్కెట్ ఇదైంది, అదైంది, ఇదైంది, ఇలాంటివి ఎక్కువ చెప్తున్నారు. నెగిటివ్ అంటే వాళ్ళు ఎవరికైనా బిజినెస్ కాకపోతే అయ్యే మాటలు చెప్తారు. ఏదో గవర్నమెంట్ అనౌన్సెస్ మీద డిపెండ్ అయ్యి మనం బిజినెస్ చేయట్లేదు. ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది బాగా హైప్ వచ్చేస్తుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చి దాన్ని పండ పెడుతుంది. లేకుంటే వీళ్ళ దగ్గరనే బడ్జెట్ లేక దాన్ని డిలే చేసేసరికి అదేమవుతుంది, అక్కడ అయిపోతుంది. సో అట్లాంటి దేని మీద మనం డిపెండ్ అవ్వం. అడ్రస్ లేని కంపెనీ అంటే వాల్యూ ఉండదు కదా. నీ కంపెనీ అడ్రస్సే నువ్వు చెప్పుకోవడానికి గర్వంగా లేకపోతే నేను ఏడికి పోగల, ట్రస్ట్ ఎట్లా బిల్ అవుతుంది.